హిందూ సాంప్రదాయంలో పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన సంస్కృతిలో, మన జీవితంలో అవి ఒక విడదీయరాని భాగం. ప్రతి పండుగ మనకు ఒక కొత్త ఉత్సాహాన్ని, చెప్పలేని ఆనందాన్ని, కుటుంబంతో గడిపే మధురమైన క్షణాలను అందిస్తుంది. అలాంటి పండుగల్లో దసరాకు ఒక అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉంది. దసరా పండుగ వస్తుందంటే చాలు పిల్లల నుండి పెద్దల వరకు అందరిలో ఒక తెలియని సందడి మొదలవుతుంది. ఊరంతా పండుగ శోభను సంతరించుకుంటుంది. 9 రోజుల నవరాత్రులు, 10వ రోజు విజయదశమి. ఈ 10 రోజులు మన దేశమంతా ఆధ్యాత్మికత శోభతో, భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. దసరాను విజయదశమి అని కూడా మనం పిలుస్తాం. ఈ పేరులోని అర్థం స్పష్టంగా ఉంది. విజయాన్నిచ్చే 10వ రోజు. ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక. మన జీవితంలో ఉండే అజ్ఞానం అనే చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుగు వైపు నడవడానికి స్ఫూర్తినిచ్చే ఒక పవిత్రమైన రోజు. ఈ పండుగ వెనుక ఎన్నో అద్భుతమైన పౌరాణికతలు, తరతరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప సందేశాలు ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో దసరా పండుగకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు మరియు సమయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా ఆయుధ పూజ ముహూర్తం గురించి తెలుసుకుందాం. బుధవారం అక్టోబర్ 1, 2025. నవమి తిథి ప్రారంభం సెప్టెంబర్ 30, 2025 రాత్రి 10:18. నవమి తిథి ముగింపు అక్టోబర్ 1, 2025 రాత్రి 8:41. ఆయుధ పూజకు అనువైన సమయం అక్టోబర్ 1, 2025న ఉదయం నుండి సాయంత్రంలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం 2:10 నుండి 2:57 వరకు అత్యంత శుభప్రదమైన సమయం. ఈ సమయంలో చేసే పూజ విశేష ఫలితాలనిస్తుందని నమ్మకం. విజయదశమి దసరా గురువారం అక్టోబర్ 2, 2025. దశమి తిథి ప్రారంభం అక్టోబర్ 1, 2025 రాత్రి 8:41. దశమి తిథి ముగింపు అక్టోబర్ 2, 2025 సాయంత్రం 6:44. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:09 నుండి 2:56 వరకు. ఈ ముహూర్తం చాలా శక్తివంతమైనది. ఈ సమయంలో చేసే ఏ పనైనా, మొదలుపెట్టే ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా పూర్తవుతుందని ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు దసరా రోజున ఇంట్లో సులభంగా చేసుకునే పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. పండగ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన దుస్తులు, వీలైతే కొత్త బట్టలు ధరించాలి. ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమలతో అలంకరించాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం శుభప్రదం. మామిడి తోరణాలు ప్రతికూల శక్తులను ఇంట్లోకి రాకుండా నివారిస్తాయని నమ్మకం. పూజ కోసం దుర్గాదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఒక పీఠంపై ఏర్పాటు చేసుకోవాలి. దాని పక్కనే శమీవృక్ష పత్రాలను, అంటే జమ్మి ఆకులను కూడా ఉంచాలి. పూజ ప్రారంభం ముందుగా పసుపుతో చిన్న గణపతిని చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేసి ఓం గం గణపతయే నమః అని స్మరించుకుంటూ గణపతి ప్రార్థనతో పూజను ప్రారంభించాలి. ఏ పూజ అయినా విఘ్నాలు లేకుండా సాగాలంటే విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం మన సాంప్రదాయం. తరువాత కలశ స్థాపన చెయ్యాలి. ఒక రాగి లేదా ఇత్తడి చెంబుకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అందులో శుద్ధ జలం, కొద్దిగా పసుపు, అక్షతలు, పువ్వులు, ఒక నాణం వేసి పైన మామిడి ఆకులు పెట్టి దానిమీద పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచాలి. ఇది సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి పూజించాలి. మీకు మంత్రాలు రాకపోయినా భక్తితో ఓం దుర్గాయై నమః లేదా మీకు ఇష్టమైన అమ్మవారి నామాలను స్మరించుకుంటే చాలు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఎర్రటి పువ్వులు సమర్పించాలి. వీలైతే లలితా సహస్రనామం లేదా దుర్గా అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుకోవడం చాలా మంచిది. ఇప్పుడు శమీ పూజ అంటే జమ్మి చెట్టు పూజ గురించి వివరంగా తెలుసుకుందాం. పూజలో ఉంచిన జమ్మి ఆకులకు కూడా పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని స్పష్టంగా భక్తితో చదువుకుని నమస్కరించాలి. శ్లోకం: శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ఘారి, రామస్య ప్రియదర్శిని. అర్థం: ఓ శమీవృక్షమా, నువ్వు మా పాపాలను తొలగిస్తావు, మా శత్రువులను నాశనం చేస్తావు.
అరణ్యవాసంలో అర్జునుడికి ధనుస్సును భద్రంగా కాపాడి ఇచ్చావు. శ్రీరాముడికి ప్రియమైనదానివి. అటువంటి నీకు మా నమస్కారాలు. ఈ శ్లోకం చదువుకుని జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేసి ఆ ఆకులను పూజ పూర్తయ్యే వరకు దేవుడి దగ్గరే ఉంచాలి. నైవేద్యం మరియు హారతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు భక్తితో శుచిగా సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని స్వామికి, అమ్మవారికి సమర్పించాలి. చివరగా కర్పూరంతో హారతిలిచ్చి గంట వాయిస్తూ మంత్రపుష్పం చదివి పూజను ముగించాలి. పూజలో ఏవైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించమని వేడుకోవాలి. పూజ పూర్తయ్యాక ఆ జమ్మి ఆకులను ప్రసాదంగా స్వీకరించి ఇంట్లోని పెద్దల చేతిలో పెట్టి వారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత ఇరుగు పొరుగు వారికి, బంధుమిత్రులకు పంచుకుని జమ్మి బంగారం తీసుకుని రాగి డబ్బులు ఇవ్వండి అని సరదాగా అంటుంటారు. ఇది బంధాలను బంగారంలా పటిష్టంగా ఉంచుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. దసరా రోజు అమ్మవారికి మన శక్తి కొలది నైవేద్యం సమర్పించవచ్చు. చక్కెర పొంగలి, బెల్లం, బియ్యం, పెసరపప్పుతో చేసే ఈ పరమాన్నం చాలా శ్రేష్టమైనది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. పులిహోర, ఇది విజయానికి, శుభానికి సంకేతంగా భావిస్తారు. ఏ శుభకార్యమైనా పులిహోరతో మొదలుపెట్టడం మన ఆనవాయితీ. గారెలు, వడ, నైవేద్యంలో తప్పనిసరిగా ఉండే పిండివంట. పూర్ణం గారెలు లేదా మినపగారెలు సమర్పిస్తారు. పాయసం, పాలు, సేమ్యా లేదా సగ్గుబియ్యంతో చేసిన పాయసం లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా చెబుతారు. దద్దోజనం, పెరుగు అన్నం, ఇది ప్రశాంతతకు, శాంతికి చిహ్నం. వీటితో పాటు మీ ఇంట్లో సంప్రదాయంగా చేసే ఇతర పిండి వంటలు, 5 రకాల పండ్లు, పానకం, వడపప్పు కూడా సమర్పించవచ్చు. ఆయుధ పూజ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దసరాకు ఒకరోజు ముందు అంటే మహర్నవమి రోజున ఆయుధ పూజ చేయడం ఒక గొప్ప సంప్రదాయం. మన జీవితంలో మనకు జీవనోపాధినిచ్చే ప్రతి వస్తువు ఒక ఆయుధమే. రైతుకు నాగలి, విద్యార్థికి పుస్తకం, ఉద్యోగికి కంప్యూటర్, డ్రైవరుకు తన వాహనం, ఇలా ప్రతి ఒక్కరూ తమ వృత్తికి సంబంధించిన పనిముట్లను శుభ్రం చేసి వాటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి వాటి ప్రతిజ్ఞతను తెలియజేయాలి. ఓ పనిముట్టమా, నీవల్లే మా జీవితం సాఫీగా సాగుతోంది, నీకు మా కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా మొక్కాలి. వాహనాలకు కూడా ఇదే విధంగా పూజ చేసి గుమ్మడికాయ లేదా కొబ్బరికాయ కొట్టడం ద్వారా వాటికి ఉన్న దిష్టిని తొలగిస్తారు. దసరా వెనుక ఉన్న పౌరాణిక గాథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడి విజయం. దసరా అంటే దశ హర అంటే 10 తలల అహంకారానికి ప్రతీక అయిన రావణుడిని శ్రీరాముడు సంహరించిన రోజు. రావణుడి 10 తలలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, స్వార్థం, అన్యాయం, అమానవత్వం వంటి 10 దుర్గుణాలకు సంకేతం. శ్రీరాముడు ఆ దుర్గుణాలను జయించి ధర్మాన్ని నిలబెట్టిన రోజే విజయదశమి. అందుకే ఉత్తర భారతదేశంలో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. దుర్గామాత విజయం. మహిషాసుర మర్దనం. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం పొంది ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేకుండా చేసుకుని దేవతలను, మునులను తీవ్రంగా హింసించాడు. అతని బాధలు భరించలేక దేవతలందరూ తమ శక్తులను ఏకం చెయ్యగా ఆ శక్తుల తేజస్సు నుండి దుర్గామాత ఉద్భవించింది. ఆమె 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసి 10వ రోజున అతన్ని సంహరించి లోకాలకు శాంతిని కలిగించింది. ఆ విజయానికి గుర్తుగా మనం విజయదశమిని జరుపుకుంటాం. పాండవుల అజ్ఞాతవాసం. జమ్మి చెట్టు కథ. మహాభారతంలో పాండవులు తమ 12 ఏళ్ల అరణ్యవాసం తరువాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాల్సి వచ్చినప్పుడు తమ దివ్య ఆయుధాలను ఒక జమ్మి చెట్టుపై దాచిపెడతారు. అజ్ఞాతవాసం విజయవంతంగా ముగిశాక విజయదశమి రోజునే వారు ఆ ఆయుధాలను తిరిగి పొంది వాటికి పూజ చేసి ఆ తర్వాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు. అందుకే ఈ రోజున జమ్మి చెట్టును పూజించడం, కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. దసరా కేవలం ఒక పండగ కాదు, మనలోని చెడు గుణాలనే రావణుడిని జయించాలని, మన ఆత్మశక్తి అనే దుర్గామాతను మేల్కొలపాలని గుర్తుచేస్తుంది. మనకు జీవనాధారమైన సాధనాలను గౌరవించాలని, మన బంధుత్వాన్ని బంగారంలా కాపాడుకోవాలని నేర్పుతుంది.
ఇది మన జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి, మంచి ఆలోచనలకు, గొప్ప విజయాలకు నాంది పలికే ఒక అద్భుతమైన రోజు. మనసులోని చెడును వదిలేసి మంచి వైపు ధైర్యంగా అడుగులు వేయడానికి మనకు ప్రేరణనిచ్చే రోజే నిజమైన విజయదశమి. అందరం కలిసి ఈ పండగ స్ఫూర్తిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.